హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మళ్ళీ నర్సరీ దగ్గరికి వచ్చాను మొక్కలు తీసుకోనికి. మా ఇంట్లోకి కాదు, దుర్గమ్మత అమ్మవారిని పెట్టుకుంటున్నాం కదా, అమ్మవారి దగ్గర మొక్కలు పెట్టాలని చెప్పేసి మొక్కల కోసం అయితే వచ్చాము. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే తులసి మొక్క తీసుకున్నాం. తులసి మొక్క తీసుకొని లోపలికి వెళ్తున్నామో లేదో ఫుల్ వాన, ఒక 5 minutes గ్యాప్లోనే వర్షం మాత్రం పెద్దగా వచ్చేసింది. ఇంకా అక్కడ ఒక షెడ్ ఉంటే మాత్రం దాంట్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాం, తడవకుండా ఉండాలని చెప్పేసి. ఇంకా లోపల షెడ్ ఉందన్న కదా, ఆ షెడ్లో అయితే రకరకాల పూల కుండీలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు. అవి చూడగానే అయితే నాకు వీడియో తీసుకొని పెట్టుకోవాలనిపించింది. అందులో మొక్కలు పెంచి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఇల్లు మాత్రం సూపర్ ఉంటుంది అసలు. చూడడానికి అయితే చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇంకా ఇక్కడ డెకరేషన్ కోసం కలర్ ఉన్న రాళ్ళు ఉంటాయి కదా, వాటితో అయితే ఆద్విక పాప ఆడుకుంటూ ఉంది. ఇక్కడ చిన్న అంశాలు ఉన్నాయి వైట్గా, చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి అయితే ఒరిజినల్ అన్నట్లు ఉన్నాయి. ఇంకా అవి ఇంట్లో ఉండడం మాత్రం లుకింగ్ అయితే సూపర్ ఉంటుంది ఇల్లు మాత్రం. వర్షం తగ్గిపోయింది, ఇంకా వర్షం బయటకు వచ్చి మేమైతే కొన్ని మొక్కలు తీసుకున్నాం. అందులో ఒక ఉసిరి మొక్క, జమ్మి మొక్క, ఇంకా దాంతోపాటు ఒక 5-6 షో మొక్కలు అయితే తీసుకున్నాము. అమ్మవారి ఎంట్రన్స్లో బాగుంటుంది చూడడానికి లుకింగ్, డెకరేషన్కి అని చెప్పేసి. ఇంకా అక్కడ గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తూ బయటకైతే వచ్చేసినాము. వెనకాలైతే చింత చెట్టు ఉంది, చింతకాయలు మోస్తున్నాయి. అసలు చూడగానే నోరూరింది. ఇంకా మేమిద్దరం వెళ్ళిన వాళ్ళం, మా ఫ్రెండ్ కవిత మీకు తెలుసు కదా, ఇద్దరం తీట వాళ్ళమే. కనిపించగానే వెంటనే కోసుకొని తిన్నాం. చింతకాయలు తినమో కానీ చింతకాయలు చూడగానే ఖచ్చితంగా నోరూరిద్ది, తినాలనిపిస్తుంది. అందుకే కోసినాము. ఇంకా మొక్కలన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది. మొత్తం అయితే ఒక 11 మొక్కలు అట్లా తీసుకున్నాము. అన్నిటికీ బిల్ వేయించి ఇంకా బిల్ పేమెంట్ చేసిన తర్వాత అయితే మేము ఆటో మాట్లాడి వాటిని ఆటోలో వేసి ఇంటికైతే వచ్చేసినాం. మొక్కలన్నిటిని అమ్మవారి దగ్గర పెట్టినాక ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి కదా, ఫాలో అవుతూ ఉండండి మరి. ఓకే మరి బాయ్. ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి.